దేవిశ్రీ ప్రసాద్ ఈ పేరు వింటే చాలు ఒక ఎనర్జీ గుర్తుకొస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు ఎంత ఎనర్జీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమాకైనా చక్కటి సంగీతం అందించడం దేవిశ్రీ సొంతం. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు దేవిశ్రీ. ఆయన అందించిన పాటలు ఎప్పుడు విన్నా చాలా వినసొంపుగా ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ అనేక బాక్సాఫీసు విజయాలను తన మ్యూజిక్ తో అందించాడు. ప్రస్తుతం దేవి దక్షిణాది టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఎక్కువగా టాప్ హీరోల సినిమాలకే మ్యూజిక్ అందించే దేవి వాటికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనేది చాలా మందికి తెలియదు. నిజానికి దేవిశ్రీ ఒక్క సినిమాకు 3 కోట్ల వరకు తీసుకుంటాడని సమాచారం. అందుకే చిన్న నిర్మాతలు దేవిశ్రీతో మ్యూజిక్ చేయించుకోవాలంటే భయపడిపోతారు. ఇక సౌత్ లో దేవి తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వారిలో హరీష్ జయరాజ్ 3.5 కోటి, రెహమాన్ రేంజ్ 3.5 నుంచి 6 కోట్ల వరకు తీసుకుంటాడని తెలుస్తుంది. ప్రస్తుతం దేవి మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150కి మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఆ సినిమాలోని 3 పాటలు మార్కెట్లోకి వచ్చి విశేష ఆదరణ పొందుతున్నాయి.